హాయ్ హలో నమస్తే. నేనైతే చాలా ఈజీ స్టెప్స్తో ఈరోజు టమాటా పచ్చడి రెడీ చేయబోతున్నాను. ఇదైతే మనకి నెల రోజులైనా ఏమవ్వదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. జస్ట్ ఇలా టమాటాలని కట్ చేసుకొని దానిలో గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపడినంత అయితే వేసుకోండి. ఇవన్నీ మనకి ఒక 10 మినిట్స్లో అయితే కొంచెం బాగా వేగాలండి. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే చాలు. సో మనం ఒక 10 మినిట్స్ ఆగాక తీసి చూస్తే ఇలా బాగా టమాటాలు అయితే మగ్గిపోయాయి. సో మనం ఇలా చేసుకున్నందువల్ల ఈ పచ్చడి ఒక నెల రోజులైనా కానీ ఏమీ పాడవ్వదు. నెక్స్ట్ మనమైతే మాత్రం ఒక ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పొడి అయితే యాడ్ చేయాలి. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, జీలకర్ర పొడి ఒక 1 స్పూన్. చిన్న స్పూన్తో వేసానండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇదైతే మనకి బయట ప్రొవిజన్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో కంపల్సరీ ఇవైతే యాడ్ చేయండి. ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటాయి. వెరీ ఈజీ స్టెప్స్ అండి. సో ఇవి కూడా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి టమాటాలు అయితే రెడీ అయిపోయాయి. సో మనం మిక్సీ చేయాలంటే అదైతే కాసేపు చల్లారాలి కదా. సో ఈ లోపల మనం పోపు రెడీ చేసుకున్నాం. పోపు అయితే అందరికీ తెలిసిన విషయమే. ఆవాలు, జీలకర్ర, దాంట్లో మళ్ళీ పోపు దినుసులంటే మనకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఇవి లేకపోతే అసలు పోపు అయితే రెడీ అవ్వదని ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. సో పోపు అయితే రెడీ చేసేసుకోండి. కాకపోతే ఆయిల్ పికిల్స్లో అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనకి బాగా వేగిపోయాయి. సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. ఈ లోపల మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తానండి. ఇప్పుడు మనకి బయట దొరికే పండుమిర్చి పచ్చడి అండి ఇది నాకైతే డీమార్ట్లో 1/2 కేజీ 55 రూపీస్కే వచ్చేసింది ఆఫర్లో. సో ఇదైతే మనము విడిగా తినాలంటే మాత్రం పిల్లలు అయితే అసలు చాలా ఇబ్బంది పడతారు, ఇష్టపడరు కూడా విడిగా కలుపుకొని తినడానికి బయట దొరికే పచ్చళ్ళని. మనం ఇలా రెడీ చేసుకున్నట్టయితే అసలు టమాటా పిక్కల్కి అసలు చాలా మంచి ఫ్లేవర్స్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది కూడా. సో నేనైతే ఆ పికిల్ని ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. మనం రెడీ చేసి పెట్టుకుని చల్లార్చుకున్న టమాటా గుజ్జునైతే ఇప్పుడు యాడ్ చేసేసాను. చాలా సింపుల్ స్టెప్స్ అండి. టమాటాలు, గార్లిక్, సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ పికిల్ ఒక 3 స్పూన్స్ వేసి నేనైతే మిక్సీ చేసేసుకున్నాను. సో చూడండి, వావ్, ఎంత చక్కగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందో. చాలా ఈజీ స్టెప్స్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా త్వరగా, చాలా ఈజీగా, ఈవెన్ బ్యాచిలర్స్ సైతం కూడా ప్రిపేర్ చేసుకునే వెరీ ఈజీ స్టెప్స్. అండ్ మనకి ఇది నెల రోజులైనా కూడా ఏమీ పాడవదు. సో కంపల్సరీ ప్రతి ఒక్క స్టెప్ స్కిప్ చేయకుండా చూసి ఫాలో అవ్వండి. ఇదైతే మా ఊర్లో పప్పులో కూడా వేసుకొని తింటారండి. అసలు విడిగా తిన్నా బాగుంటుంది నెయ్యితో, లేదు పప్పులో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో కంపల్సరీ అందరైతే ట్రై చేయండి. నేను చెప్పిన ఈ ఈజీ టిప్స్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పప్పులో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.